ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్. గణేష్ చతుర్దశి వచ్చిందంటే చాలు వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి విగ్రహాలను చూడాలనుకుంటారు కొందరు. ఖైరతాబాద్లో ఉన్నటువంటి వినాయకుని చూడాలనుకుంటారు అందరూ. గణేష్ చతుర్దశికి ఒకరోజు ముందే అంటే 6th సెప్టెంబర్న గణేష్ను దర్శించుకునే అవకాశం అయితే నాకు లభించింది. 1954 సంవత్సరంలో శంకరయ్య అనేటువంటి వ్యక్తి చేత ఒక్క అడుగు వినాయకుడితో ప్రారంభమైంది మొట్టమొదటిసారిగా. ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు చొప్పున వినాయకుడి యొక్క విగ్రహం యొక్క ఎత్తునైతే పెంచుకుంటూ వెళ్తారు. 2024 సంవత్సరం వచ్చేసరికి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా 70 అడుగుల మహాగణపతిని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే గణేశుణ్ణి ప్రతి సంవత్సరం ఒక్కొక్క రూపంలో ప్రతిష్ఠిస్తారు. ఈసారి సప్తముఖ మహాగణపతిని ప్రతిష్ఠించారు. అంటే 7 ముఖాలు కలిగినటువంటి గణనాథుని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఒకప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేత తయారు చేసేవాళ్ళు. కాకపోతే 2022 సంవత్సరం నుంచి మాత్రం మట్టితోనే తయారు చేసినటువంటి విగ్రహాన్ని వాడుతున్నారు. కాబట్టి మనం నీటి కాలుష్యాన్ని కానీ, భూమి కాలుష్యాన్ని కానీ, వాతావరణ కాలుష్యాన్ని అయితే వీలైనంత వరకు తగ్గించగలిగారు. సెప్టెంబర్ 5 మధ్యాహ్నం 12 గంటలకు ఈ విగ్రహ శిల్పి అయినటువంటి చిన్నస్వామి రాజేంద్రన్ గణపతి నేత్రాలను తీర్చిదిద్ది విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ పోసిండు. ఈ భారీ గణపతి విగ్రహానికి ఇమ్మీడియట్గా రైట్ సైడ్లో రీసెంట్గా అయోధ్యలో ప్రారంభమైనటువంటి బాలరాముడి యొక్క విగ్రహాన్ని కూడా చూడొచ్చు. అయోధ్యలో బాలరాముడు ఏ విధంగా అయితే ఉంటాడో యాజ్ ఇట్ ఈజ్గా చూడడానికి ఇక్కడ కూడా అదే విధంగా కనిపిస్తాడు. భారీ వినాయకుడికి ఇమ్మీడియట్గా లెఫ్ట్ సైడ్ అడుగు భాగంలో రాహుకేతు విగ్రహాలను కూడా చూడొచ్చు. ఈ విగ్రహాలను దర్శించుకోవడం ద్వారా భక్తులకు ఉన్నటువంటి సకల దోషాలు కూడా తొలగిపోతాయి అనేది భక్తుల యొక్క నమ్మకం. ఈ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ భారీ గణేశుడితో పాటుగా మరికొన్ని విగ్రహాలను కూడా ఏర్పాటు చేస్తారు. ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేసిర్రు. ఈ మహాగణపతికి కుడివైపున దాదాపు ఒక 10 మీటర్ల దూరంలో శ్రీనివాసుడి కళ్యాణానికి సంబంధించినటువంటి విగ్రహాలను అయితే చూడొచ్చు. చాలా క్లియర్గా ఉన్నవి, చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నవి. చూడండి ఒకసారి. అదేవిధంగా భారీ గణేశునికి ఎడం వైపున మరికొన్ని విగ్రహాలు కూడా కనిపిస్తున్నవి. అవి శివపార్వతుల కళ్యాణానికి సంబంధించినటువంటి ప్రతిమలు. వీటిని కూడా చూడొచ్చు. చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నవి కూడా. ఈ గణేశుని పాదాల చెంత తన వాహనమైనటువంటి మూషికాన్ని చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ వాళ్ళు తొలిసారిగా ఆగమన్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువకులు, భక్తులు ఈ ఆగమన్ కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా డ్యాన్సులు అయితే చేసేసారు. సప్తముఖ గణపతికి సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైన పాయింట్లు అయితే చెప్తా నేను. గణపతి ముఖానికి కుడివైపున బ్రహ్మ, విష్ణు, ఈశ్వరునికి సంబంధించినటువంటి తలలు, అదేవిధంగా ఎడమ వైపున సరస్వతి, మహాలక్ష్మి, పార్వతి మధ్య గణపతిని తీర్చిదిద్దారు. ఈ విధంగా మొత్తం మనకు 7 తలలు అయితే కనిపిస్తవి. అదేవిధంగా ఎడం వైపు 7 చేతులు, కుడివైపు 7 చేతులు, మొత్తం 14 చేతులను కలిగి ఉంటాడు. గణపతి తల మీద 7 తలలు కలిగినటువంటి సర్పం పడగ విప్పినట్లుగా కనిపిస్తుంది. గణేష్ చతుర్థి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు గవర్నర్లు ఈ తొలి పూజనైతే చేయనున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య లక్షలలో ఉంటుంది కాబట్టి లోపలి వరకు మీ వెహికల్స్ని అయితే అనుమతించరు. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే మీ వెహికల్స్ పార్క్ చేసి నడుచుకుంటూ లోపలికి రావాల్సి అయితే ఉంటుంది. ఈ 70 అడుగుల భారీ వినాయకుడి కోసం 1000 బ్యాగుల మట్టి, 18 టన్నుల ఇనుము, 2000 మీటర్ల కాటన్ క్లాత్, మరో 2000 మీటర్ల జాట్ క్లాత్ను ఉపయోగించారు. దాదాపు 200 మంది 2.5 నెలలు కష్టపడితే ఈ విగ్రహం అనేది తయారైంది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ట్రావెల్ విత్ ఉషాకర్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.